చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ గత నెల జూలై షాద్నగర్లో దళిత మహిళ సునీతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా గాయపరిచిన డిఐ రామిరెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని విధుల నుంచి బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం సాక్షిగా ఇయల్ల వ్యవస్థ అన్నది రాజకీయ నాయకులకు లేకుంటే పెట్టుబడిదారుల కింద ఇయల్ల నాలుగో సింహం అన్నది జోకుడు బతుకుతున్నది. ఇయల్ల ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరికి రా ఫ్రెండ్లీ పోలీస్ అంటే కులానికి లేకుంటే డబ్బున్నోనికి ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టుగా దళితుల మీద జరుగుతున్న దాడి ఏమైన చర్యగా దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున ఖండిస్తున్నాం. 24 జూలైలో ఏదైతే సహద్ నగర్ ఏరియాలో జరిగిన సంఘటన ఉన్నదో అక్కడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అన్నవాడు రామరెడ్డి, ఈయన కులంలోనే ఉన్నది గజ్జి, వీడు ఒక మహిళను బట్టలు ఉడవీకి పోలీస్ స్టేషన్లో వాని అప్ప జాగీర్ అన్నట్టుగా పరుగుద చేసి దాడి చేయడం అన్నది, థర్డ్ డిగ్రీ చేయడం అన్నది ఇది సిగ్గుమాలిన చర్య. అదే కాకుండా పోలీస్ వ్యవస్థ ఇలాంటి దుర్మార్గపు కొడుకులకు మళ్ళా సస్పెండ్ చేయకుండా, ఉద్యోగం నుంచి రిమూవ్ చేయకుండా, వాని మీద అట్రాసిటీ కేసు పెట్టకుండా, వాడిని అరెస్ట్ చేయకుండా చేయడం అన్నది ఇది సిగ్గుమాలిన చర్య. రాజ్యాంగాన్ని తూట్లు పడుతున్న దగులుబాజీ వ్యవస్థగా పోలీసు వ్యవస్థ అంటే న్యాయానికి ధర్మానికి ఉండాలి, కానీ ఇది జోక్కుంటా బతుకుతున్న ఇలాంటి ప్రైవేట్ గుండాలుగా పనిచేస్తున్న ఇలాంటి దుర్మార్గపు కొడుకులను వెంటనే రిమూవ్ చేయాలి, వాడిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, ఎంక్వైరీ దాని మీద తర్వాత జరగాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున రామరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలనేది డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి మనం చూసినట్టయితే నేరాల సంఘటన మీద కూడా థర్డ్ డిగ్రీ నేరాలలో ఏమడిగారు, ఉస్కే మాఫియా లారీలు పోతున్నాయి, దీని మీద చర్యలు తీసుకోరా అంటే ఈ ఎస్పీ ఎవడు విశ్వజిత్ కంపాడి అన్నవాడు వాడు థర్డ్ డిగ్రీలు చేస్తే వారికి కూడా రాజమర్యాదలు చేయడం రాజకీయ నాయకులు సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం. గతంలో టీఆర్ఎస్ దగులుబాజీ అంటే అంతకన్నా దగులుబాజీగా ఇలా కాంగ్రెస్ వ్యవస్థలో దళితులపైన దాడులు జరగడం ఇది హేమైన చర్యగా ఇప్పటికైనా కానీ అక్కడ ఉన్న రాజకీయ నాయకులు పట్టించుకోకుంటే అంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హీనంగా ఏం లెక్క చేయబడుతుందని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున హెచ్చరిస్తున్నాం. దళిత ద్రోహిగా మిగలద్దు. వెంటనే ఈ పోలీసు అధికారులకు గతంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వారి అయ్యగాదు రాజకీయ నాయకులకే పుట్టినట్టుగా వివరించినట్టు తీరును ఇప్పుడు కూడా ఈ మాదిరిగా చేసి దళితుల మీద జులుం చేస్తే ఖబర్దార్ బిడ్డ అని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కానీ రామరెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి వారి మీద అట్రాసిటీ కేసును పూర్తి స్థాయిలో బిడ్డ లక్ష్మమ్మ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలి, వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. అదే కాకుండా వీరిని మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరుద్ధం కాకుండా పోలీస్ శాఖల పైన సరైన చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జ్యుడిషియల్ను. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అన్నది వారి యొక్క పోలీసులను కాపాడుకునే దానికి అటాచ్ చేయకుండా ఇంకా విచారం చేయరా, ఇంకా దోసుకొని ఆడోళ్ళ మానాలు దోసుకొని అన్నట్టుగా వాళ్ళని సస్పెండ్ చేయకుండా పెట్టడం అన్నది సిగ్గుమాలిన చర్య. హయ్యర్ ఆఫీసర్ రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరించడం అన్నది సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఆ అధికారులను వెంటనే రిమూవ్ చేస్తూ శాఖపరంగా చర్యతో పాటు అట్రాసిటీ కేసు, అదే కాకుండా వారిని కఠినంగా శిక్షించాలన్నదే దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున విజ్ఞప్తి చేస్తుంది. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.